తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం గ్రామంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కోట మండలం అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి మరియు కోట మండలం ఎస్సీసీఎల్ అధ్యక్షులు తిరుమూరు మురళి నాయకత్వంలో ఏడాదిలో సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలలో తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, దీపం పథకం, యువతకు ఉద్యోగ అవకాశాల్లో 16,347 డిఎస్సి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టిన ఘనత విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడుదేనని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏడాదిలో సుపరిపాలన ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఏడాది పరిపాలనలో రాష్ట్రంలో ఏమేమి పథకాలు తీసుకొని వచ్చాము, ఏమేమి ఉచిత పథకాలు ప్రవేశపెట్టాము, ఏం డెవలప్మెంట్ చేశాము అనే విషయం మీద ఇంటింటికి తిరిగి ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు తీసుకొని మేము పార్టీ ఆఫీస్కి పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా చూస్తే ఏడాది పరిపాలనలో ఎన్నో పథకాలు ఉచిత పథకాలు తీసుకొని వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ కొత్తపట్నం గ్రామంలో ఈ రోజున గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా కోట మండల నూతన అధ్యక్షులు సుప్రచితులు సౌమ్యులు పలగాటి భాస్కర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు కొత్తపట్నం గ్రామంలో ఈ ఏడాది సుపరిపాలన ప్రోగ్రాము మొదలుపెట్టడం జరిగింది. ఈ పరిపాలనలో ఈ కార్యక్రమంలో మేము ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు అడుగు తెలుసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మేము తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఏమేమి పథకాలు వచ్చాయి, ఎట్లా ఉంది పరిపాలన అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా బాగా స్పందించి అన్ని విధాలా బాగుంది, అన్ని కార్యక్రమాలు తీసుకొని వచ్చి బాగా ప్రజల్లో మంచిగా ఉందని చెప్తా ఉన్నారు. అయితే మన ప్రభుత్వంలో చూసినట్టయితే మనం ఎలక్షన్ టైంలో మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో సూపర్ 6లో ఇప్పటికీ 90% కంప్లీట్ చేసాం మనం. దానిలో భాగంగానే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు చదివితే అంతమంది పిల్లలకి 15,000 లెక్కన వేస్తామని చెప్పారు. అదే విధంగా మాట నిలబెట్టుకుంటూ ఎంతమంది చదివినా, 2 చదివినా, 3 చదివినా, 4 చదివినా, ఎంతమంది చదివినా వాళ్ళకి 15,000 లెక్కన వాళ్ళ యొక్క తల్లిదండ్రుల అకౌంట్కి వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్తా ఉన్నాను. అదే జగన్ గారు ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి ఇస్తానని చెప్పి ఆ రోజుల్లో, తర్వాత ఒక్కరికేను అది కూడా ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికేనని చెప్పి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగా దీపం పథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన నిరుద్యోగులకి డిఎస్సి రిలీజ్ చేసి ఎగ్జామ్స్ కూడా రాయించారు. 16,400 చిల్లర దాకా పోస్టులు రిలీజ్ చేసిన ఘనత మన యొక్క చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేస్తా ఉన్నాను. దానిలో భాగంగానే మనకు వృద్ధులకి పింఛన్ ఇచ్చే ప్రోగ్రాంలో గెలిచిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పారు, నేను గెలవంగానే మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 ఉన్న పింఛన్ని నేను 3,000 చేస్తానన్నాడు. కానీ ఆయన 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే చంద్రబాబు నాయుడు 2024లో గెలిచిన వెంటనే 3,000 ఉన్న పింఛన్ని వెంటనే 4,000 చేసిన, పక్క నెలలోనే 4,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను. అదే ఎంతో వికలాంగులకు కానీ వాళ్ళందరూ కూడా ఎంతో 3,000 నుంచి 6,000కి పెంచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిది కాదు, అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఘనతేనని పథకాలను కూడా ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. వాళ్ళు ఎంతో పాజిటివ్ థింక్ వస్తూ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడంతో వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా రాదు అనే విషయం అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. రాబోయేది కూడా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలియజేస్తూ